నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రవంతి, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజిస్ట్ ఎట్ శ్రీ బాలాజీ డెంటల్, మణికొండ, హైదరాబాద్. సో ఈరోజు ఒక చిన్న డౌట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నానండి. అంటే చాలామందికి ఇమీడియట్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇమీడియట్ ఇంప్లాంట్స్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ చేసిన వెంటనే పెట్టే ఇంప్లాంట్స్ని ఇమీడియట్ ఇంప్లాంట్స్ అంటారు. సో దీని గురించి చాలామందికి అవగాహన లేదండి. అంటే చాలామంది ఏంటి అంటే ఇంప్లాంట్ అనేది ఒకసారి పన్ను తీసిన తర్వాత 3 మంత్స్ తర్వాతే పెడతారేమో, పెట్టిన తర్వాత ఇంకో 3 మంత్స్ ఆగాలి అన్న దాంట్లో ఉన్నారు. ఇమీడియట్ ఇంప్లాంట్స్ ఆర్ కొన్ని కండిషన్స్లో మాత్రమే మనం పెట్టగలమండి. సో ఇదేంటి అంటే పన్ను తీసిన తర్వాత ఇమీడియట్ ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ మినిమల్ డ్రిల్లింగ్తో, మినిమల్ ట్రామాతో పెట్టే ఇంప్లాంట్ అనమాట మనకి. సో దీనికి కొన్ని స్టెప్స్ ఉంటాయండి. మనం ఇమీడియట్ ఇంప్లాంట్ పెట్టాలి అంటే అందరిలో ఫీజిబుల్ ఉండదు ఇది. సో దీంట్లో కొంతమందిలో మాత్రమే ఇది సక్సెస్ ఉంటుంది. సో ఎవరిలో చేయొచ్చు, ఎవరిలో చేయొద్దు అనేది ముందుగా చెప్తానండి. సో ఇమీడియట్ ఇంప్లాంట్ అనేది ఎప్పుడు పెడతాము అంటే ఆల్రెడీ టూత్ ఉంది ఆ సాకెట్లో, ఆ టూత్ బాగా పుచ్చిపోవడం వల్ల, రూట్ కెనాల్కి పనికి రాకపోవడం వల్ల. మనం రూట్ కెనాల్ ఎప్పుడు చేస్తాము, ఒక లెవెల్ వరకు పుచ్చుంది అన్నప్పుడు మాత్రమే రూట్ కెనాల్ చేస్తాం. సో బియాండ్ దట్ లెవెల్ మనకు ఫర్కేషన్ వరకు కానీ వెనక టీత్లో తీసుకుంటే, లేదా బియాండ్ రూట్ లెవెల్ వరకు టూత్ పుచ్చిపోయినప్పుడు కానీ, లేదా రూట్ స్టమ్స్ ఉన్నాయి, మైల్డ్లీ ఇన్ఫెక్టెడ్ రూట్ స్టమ్స్ ఉన్నాయి, పన్ను క్రౌన్ విరిగిపోయింది అన్నప్పుడు కానీ మనం ఆ పన్ను తీసేయాల్సి వస్తుంది. సో రూట్ కెనాల్ చేయడానికి వీలుండదు. సో అలాంటి పళ్ళని తీసినప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ ఆ సాకెట్లో పెట్టేస్తాం. సో దీనికి ప్రయర్గా ఏంటి అంటే ఎవాల్యుయేషన్ ఒకటి కావాలండి మనకి. సో డెంటిస్ట్ మనకి ఫిజికల్ ఎవాల్యుయేషన్, రేడియలాజికల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. సో ఓరల్ ఎగ్జామినేషన్లో మనం చూసిన తర్వాత అక్కడ బోన్ లాస్ లేదు అని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అండ్ రేడియోగ్రాఫ్స్ తీసుకుంటారు, లైక్ ఓపీజీ, ఐఓపిఏ అండ్ సిబిసిటీ. ఇవి తీసుకున్న తర్వాత ఎంత లెవెల్ వరకు బోన్ ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది, కింద యాప్సెస్ ఏమన్నా ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. సో మనకి హెల్దీ బోన్ ఉంది కింద, మనం నర్వ్కి దగ్గరగా లేదు అండ్ టీత్ తీసిన తర్వాత బోన్ హైట్ అండ్ విడ్త్ అడిక్వేట్గా ఉన్నాయి అన్నప్పుడు ఇమీడియట్ ఇంప్లాంట్ ప్లాన్ చేస్తారండి. కింద ఏమన్నా యాప్సెస్ కానీ సిస్ట్ కానీ ఉంది అన్నప్పుడు మనం ఇమీడియట్ ఇంప్లాంట్ పెట్టడానికి రాదు. ఎందుకంటే ఆల్రెడీ పెరియాపైకల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, అక్కడ ఒక చిన్న యాప్సెస్ ఆర్ సిస్ట్ అంటే ఒక చిన్న గడ్డలాగా ఫామ్ అవ్వడం. సో అది ఉంది అన్నప్పుడు మనకు అక్కడ ఇంప్లాంట్ అప్టేక్ అనేది ఉండదు మనకి అడ్జసెంట్ బోన్ నుంచి కానీ. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే టీత్ తీసిన తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేస్తాం, అదంతా హీల్ అవ్వడానికి మెడికేషన్స్ ఇచ్చి. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో కమింగ్ టు ఇమీడియట్ ఇంప్లాంట్, సో మనం ఎవాల్యుయేషన్ తర్వాత సాకెట్ నార్మల్గా ఉంది అన్నప్పుడు ఏట్రమాటిక్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాము. అంటే మనం పన్నుని తీసేటప్పుడు లేదా మిగిలిపోయిన రూట్ స్టమ్ని తీసేటప్పుడు పక్కన ఉన్న బోన్కి, అడ్జసెంట్ బోన్కి ఏమాత్రం ట్రామా అవ్వకుండా జాగ్రత్తగా దాన్ని రిమూవ్ చేయడం ఏట్రమాటిక్ ఎక్స్ట్రాక్షన్ అంటే. సో అది తీసిన తర్వాత మనకి యాక్టివ్ బ్లీడింగ్ అవుతుంది. సో ఆ బ్లీడింగ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది ఆషియో ఇంటిగ్రేషన్ కోసం, ఎక్కువ వరకు న్యాచురల్ బ్లీడ్ అవుతుంది. సో అది తీసేసిన తర్వాత ఇంప్లాంట్ పెడతాం. సో ఈ ఇంప్లాంట్ ఎలా పెడతారు అంటే మనకు ప్రీవియస్ ఎక్స్రేస్, సిబిసిటీస్ తీసుకుంటారు కాబట్టి దాంట్లో ఎంత సైజ్ ఇంప్లాంట్, ఎంత లెంత్ అండ్ విడ్త్ ఇంప్లాంట్ పెట్టాలి అనేది ఒక వాల్యుయేషన్ చేస్తారు. సో ఇది చేసిన తర్వాత ఏ ఇంప్లాంట్ అయితే పెట్టాలో, సో మినిమల్ డ్రిల్లింగ్ అవసరమా లేదా అనేది కూడా మనకు సిబిసిటీ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు తెలుస్తుంది. సో ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ మనం ఇమీడియట్గా ఇఫ్ రిక్వైర్డ్, కొంతమందిలో మాత్రమే రిక్వైర్డ్ ఉంటుంది, డ్రిల్ కావాలి అంటే డ్రిల్ చేసేసి ఇంప్లాంట్ పెట్టేసి మనం ఇఫ్ రిక్వైర్డ్ బోన్ గ్రాఫ్ట్ కూడా పెడతాం కొంతమందిలో అవసరం ఉండదు, సాకెట్ చిన్నదే ఉంటుంది ప్రీమోలార్స్లో దాంట్లో కాబట్టి స్నగ్ ఫిట్ అయిపోతుంది, పెట్టి క్లోజ్ చేస్తాం కవర్ స్క్రూ పెట్టేసి. దీని తర్వాత లోడింగ్కి ఒక 3 months to 6 months గ్యాప్ పడుతుంది మళ్ళీ. సో దీంట్లో ఏంటి అడ్వాంటేజెస్ ఈ ఇమీడియట్ ఇంప్లాంట్ పెట్టించుకోవడం వల్ల అంటే మనకి ట్రామా అనేది ఒకటేసారి అవుతుంది. ఇంజెక్షన్స్ ఏవైతే అనెస్థీషియా ఇస్తున్నారో పేషెంట్కి ఓన్లీ వన్స్ ఇస్తారు, ఎందుకంటే అదే ప్రొసీజర్లో రిమూవల్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ టీత్ అవుతుంది అండ్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ద స్క్రూ అయిపోతుంది కాబట్టి, ఇంప్లాంట్ అయిపోతుంది కాబట్టి. థర్డ్ థింగ్ ఏంటి అంటే యాక్టివ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆషియో ఇంటిగ్రేషన్ అనేది మనకు ప్రాపర్గా జరుగుతుంది. అంటే టీత్ సాకెట్ సైజ్ని మెజర్ చేసే ఇంప్లాంట్స్ మాత్రమే పెడతారు చాలా వరకు, ఎందుకంటే మంచి సింబయోసిస్లో ఆషియో ఇంటిగ్రేట్ అయిపోవాలి ఆ సాకెట్లో కాబట్టి. సో మనకి డైమెన్షన్స్ అనేవి క్లియర్గా ఉంటాయి, పెట్టినప్పుడు ప్రెషర్ కూడా మినిమల్ ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేట్ అనేది బెటర్గా అవుతుంది పేషెంట్కి. సెకండ్ పాయింట్.
థర్డ్ థింగ్ ఏంటి అంటే తీసిన వెంటనే ఇమీడియట్ పెట్టడం ఇంప్లాంట్లో పెట్టడంలో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు పన్ను పుచ్చిపోయింది బాగా అన్నప్పుడు రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత సాకెట్ ఎంటీ అయింది అంటే ఆ బోన్ హైట్ అండ్ విడ్త్ అనేది తగ్గుతుంది. మనకి ఫిజియలాజికల్ రిజార్ప్షన్ అంటారు దీన్ని. సో మనం తీసేసి ఎంటీగా ఉంది సాకెట్ అన్నప్పుడు బోన్ హైట్ అండ్ విడ్త్ తగ్గినప్పుడు మనకి సైజ్ ఆఫ్ ద ఇంప్లాంట్ అనేది కూడా వేరీ అవుతుంది. సో అది ఒకవేళ ఎక్కువ అరిగిపోయింది టూత్ రిమూవ్ చేసిన తర్వాత అంటే మనకి ఇంప్లాంట్ పెట్టడానికి కొంచెం కాంప్లికేట్ అవుతుంది. సో ఇమీడియట్లో ఏంటి అంటే బోన్ హైట్ అండ్ విడ్త్ అనేవి కూడా ప్రిజర్వ్ అవుతాయి. ఈ బేసిక్ బోన్ హైట్ అండ్ విడ్త్ అనేది మనకి ఇంప్లాంట్ ప్లేస్మెంట్లో ఆస్టియో ఇంటిగ్రేషన్లో మేజర్ పార్ట్ ప్లే చేస్తాయండి. ఎందుకంటే మనకి ఎంత హైట్ ఎక్కువగా ఉంది బోన్లో, విడ్త్ ఎంత బాగుంది, బోన్ హెల్దీనెస్ ఎంత ఎక్కువగా ఉంటే ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటారు. అంటే ఆ ఇంప్లాంట్ పక్కనున్న బోన్తో ఫ్యూజ్ అయిపోయే ప్రక్రియ అనమాట ఆస్టియో ఇంటిగ్రేషన్. సో ఈ ఆస్టియో ఇంటిగ్రేషన్ అనేది సక్సెస్ ఎక్కువగా ఉంటుంది మనకి బోన్ హైట్ ఎక్కువ ఉండడం వల్ల. ఎందుకంటే సర్ఫేస్ ఏరియా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆస్టియో ఇంటిగ్రేట్ ఫాస్ట్గా అవుతుంది. హెల్దీ బోన్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ ఉండవు కాబట్టి బెటర్ అడాప్షన్ అవుతుంది దానికి. సో ఇది ఇమీడియట్ ఇంప్లాంట్ అంటే అండి. దీని తర్వాత ఎలాగో 3 months టైం ఇస్తాం. సో ఒకవేళ డిలేడ్ ఇంప్లాంట్ అంటే ఎక్స్ట్రాక్షన్ చేసేసి కొన్ని రోజుల తర్వాత అంటే ఎక్స్ట్రాక్షన్ అయినా 3 weeks వరకు మనం ఇంప్లాంట్ పెట్టడానికి ఉండదు. అప్పుడే సాకెట్ హీల్ అవుతుంది కాబట్టి. సో హీల్ అయ్యే ఒక 1.5 month తర్వాత మినిమల్ బోన్ అమౌంట్ ఫామ్ అయ్యి మినిమల్ ఫిజియలాజికల్ రిజార్ప్షన్ అయిన తర్వాత మాత్రమే ఇంప్లాంట్ ప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డిలే అనే టైం ఈ పన్ను రీప్లేస్ చేయడానికి ఏదైతే ఫస్ట్ 1.5 month ఆ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ తర్వాత మళ్ళీ 3 months అనే గ్యాప్ ఎంత ఎక్కువ ఉందో మనకి ఇమీడియట్ ఇంప్లాంట్స్లో ఆ గ్యాప్ ఆఫ్ రికవరీ అనేది కూడా తక్కువ ఉంటుంది మనకి. సో ఇదండి మనకి ఇమీడియట్ ఇంప్లాంట్స్ గురించి టాపిక్. సో దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.